వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో స్టేట్ ఫార్మేషన్ ఆఫ్ ఇండియా ఈ పేపర్కి సంబంధించి దీని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో మీకు ఇంతకుముందు ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పాను, కానీ ఈ వీడియోలో మీకు యూనిట్కి టాప్ 3 క్వశ్చన్స్ చెప్తాను. ఓకేనా? సో అంటే ఎగ్జామ్ ముందు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన సరే ఏ క్వశ్చన్స్ చదివితే ఈజీగా పాస్ అయిపోవచ్చు, నేను పాస్ అయితే సరిపోతుంది అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? సో అలాంటి మీకు యూనిట్ వైజ్గా మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి యూనిట్కి టాప్ 3 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే? సో ముందుగా ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్లో మీకు ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఒకటి, సెకండ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుంది, మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఫస్ట్ యూనిట్ నుంచి మిస్ చేసుకొని రావాల్సిన క్వశ్చన్స్ అవే. సెకండ్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ చదవన్నమా. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ దీంతోపాటు సెకండ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. ఓకే? ఎందుకని మంచి థర్డ్ క్వశ్చన్ కూడా చదువుకోండి. ఓకేనా? నెక్స్ట్ యూనిట్ 3. యూనిట్ 3లో మనం చూడక్కర్లా, ఫస్ట్ క్వశ్చన్ ఖచ్చితంగా చదవాల్సిందే. నెక్స్ట్ చంద్రగుప్త మౌర్య, ఇది కూడా ఖచ్చితంగా చదవాల్సిందే. యూనిట్ 5. ఓకేనా? సో ఈ 3 క్వశ్చన్స్ 1, 2, 5. ఓకేనా? సో వీటిని చాలామంది ఏం చేస్తారంటే మెటీరియల్ తీసుకొని దాంట్లో మ్యాటర్ మొత్తం చదివి గుర్తుపెట్టుకోలేరు. ఓకే? సో వీటిని ఏ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి, వీటిని ఆన్సర్స్ మన ఎగ్జామినేషన్స్లో ఈ క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్స్ ఎలా చేయాలి, మనం ఒకసారి చదివి వీటిని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? వీటిని ఒకసారి క్లియర్ కట్గా చదువుకొని ఒకసారి అర్థం చేసుకొని ఎగ్జామినేషన్లో మనం ఓన్గా రాయొచ్చు ఇవి. ఓకేనా? వీటిని ఏ విధంగా రాయాలి, ఏ విధంగా పేపర్లో ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించిన కోర్సులో క్లియర్ కట్గా చెప్తారు. ఒక దాని గురించి కూడా చెప్తాం మీకు. ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ మీరు కష్టపడి స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వీటికి సంబంధించి ఆల్రెడీ ఈ పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ చదువుకుంటే ఈజీగా ఈ 3 యూనిట్స్ నుంచి యూనిట్కి టాప్ 3 చెప్పాను. ఓకే? సో నేను ఏదైతే క్వశ్చన్స్ ఇస్తున్నానో వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ పీడిఎఫ్స్, వాటిని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో క్లాసెస్ ఇవన్నీ కలిపి దీనిపైన ఒక పర్ఫెక్ట్ కోర్సు లాంచ్ చేయడం జరిగింది. ఓకే? సో ఆ కోర్స్ మీకు డిఎంటీ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. ఇదిగోండి, యాప్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు స్క్రోల్ చేయండి, అన్ని సెమ్స్ ఉంటాయి, అందుకే సెకండ్ సెమ్లోకి వెళ్ళండి. వెళ్తే ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, బాటనీ, జువాలజీ, స్కిల్ పేపర్స్ అన్ని కోర్సులు కనిపిస్తాయి. ఓకేనా? సో వీటిలో మీకు మనం డిస్కస్ చేస్తున్న పేపర్ ఏంటి అది తీయండి, స్క్రోల్ చేయండి. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న పేపర్ ఏంటి ఒకసారి చూడండి. స్టేట్ ఫార్మేషన్ ఆఫ్ ఇండియా కదా, ఎక్కడ చూడండి, వేవ్ ఆఫ్ లెసన్స్, ఇది మన స్టేట్ ఫార్మేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసి కంటెంట్లోకి వెళ్ళండి. వెళ్తే ఇక్కడ దీనికి సంబంధించిన టోటల్ 5 యూనిట్స్ పీడిఎఫ్స్, వాటిని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో క్లాసెస్, వాటితో పాటు ఇప్పుడు నేను చెప్తున్నట్టు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కలిపి మీకు 59 రూపీస్కే లాంచ్ చేయడం జరిగింది. ఓకే? సాధారణంగా ఈ సబ్జెక్ట్ దీని యొక్క మెటీరియల్ తీసుకుంటేనే మీకు 100 రూపీస్ పడుతుంది, ఇంకా ప్లస్ అమౌంట్ పడుతుంది. కానీ 59 రూపీస్కే టోటల్ 5 యూనిట్స్ యొక్క పీడిఎఫ్స్ విత్ ఆన్సర్స్, వాటిని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో క్లాసెస్, వీటితో పాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్స్ ఇవన్నీ కలిపి మీకు ఇంత తక్కువ ప్రైస్కి ఇంకెవరు సప్లై చూడండి, అందరూ పాస్ అయిన ఉద్దేశంతో ఇంత తక్కువ ప్రైస్కి లాంచ్ చేయడం జరిగింది. దీనికి కూడా మీకు 6 months వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఇది ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా డిజైన్ చేసాం. ఓకే? సో ఒక యూనివర్సిటీ వాళ్ళకి కాదు, ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా మీకు కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఈ 6 monthsలో మీరు పర్చేస్ చేశారు, పర్చేస్ చేసిన తర్వాత 6 monthsలో మీకు ఏమైనా డౌట్ వస్తే యాప్ కార్నర్లో వాట్సాప్ హెల్ప్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు ప్రతి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇన్ కేస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ యూనిట్ 4. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. ఓకే? ఈ క్వశ్చన్ చదువుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ యూనిట్ 5. యూనిట్ 5లో 1 to 3. ఓకేనా? సో ఈ విధంగా టోటల్గా మీకు 15 క్వశ్చన్స్ చెప్పా. ఓకేనా? సెకండ్ యూనిట్లో ఒక క్వశ్చన్ ఎక్స్ట్రా చెప్పాను. ఈ 15 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకేనా? ఇన్ కేస్ ఇంకేమైనా సబ్జెక్ట్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ విధంగా మీకు కావాలనుకుంటే వాటి యొక్క నేమ్స్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా వాటిపైన వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా? సో వీడియో మీకు యూజ్ఫుల్ అయింది అనుకుంటున్నాను. వీడియోకి యూజ్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి మరికొంతమంది వీడియోని రికమెండ్ అవుతుంది. ఓకేనా? సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి.